పింఛన్ కానుకలేదు. రేపు 3వ తారీఖు వెంకటేశ్వర 2వ తారీఖు నుండి 3 తారీఖు దుర్మార్గమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందనడానికి ఇదే ఒక బ్రహ్మాండమైనటువంటి ఎగ్జాంపుల్. వీరు ముఖ్యమంత్రి గారు అసలు పెన్షన్దారులు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఉన్నటువంటి వాళ్ళలో ఎంతమందికి ఆయన ఇస్తూ ఉన్నాడు, ఆ ఇచ్చేటటువంటి వాళ్ళని కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి చేయటం అంటే ఈ ముఖ్యమంత్రి యొక్క దుష్టబుద్ధి దురాలోచన మనందరికీ అర్థమవుతూ ఉంది. నేను అదే చెప్తా ఉన్నాను. ఈ ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నాడంటే ప్రజల సంక్షేమం సంగతి ఏమో కానీ ఆయనకి సంబంధించినటువంటి మంత్రుల్ని ఎమ్మెల్యేలని కాపాడుకునేటువంటి ప్రయత్నం. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, ఎమ్మెల్యేలని మంత్రులని అందరం కూడా ఇక్కడికి రీషఫుల్ చేస్తూ ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి బహుశా వారందరిని కూడా అడుగుతూ ఉన్నారట, 20 కోట్లు డిపాజిట్ చేయండి, 30 కోట్లు చేయండి, 50 కోట్లు డిపాజిట్ చేయండి అని. ఆయనకి ఎట్లాగో తెలుసు వీళ్ళందరూ కూడా ఓడిపోతున్నారని. రాబోయేటటువంటి 5 సంవత్సరాల పాటు పార్టీని నడపడం కోసం ఇవాళ నుంచే ఆయన డబ్బులు వసూళ్ల కార్యక్రమం మొదలుపెట్టాడు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మార్చవలసింది ఎమ్మెల్యేలను కాదు, పాపం వాళ్ళేముంది, మీరు చెప్పినటువంటి పని చేశారు. మీరు ఎట్లయితే ట్రైనింగ్ ఇచ్చారో ఐప్యాక్లో ఇంకో ప్యాక్లో పెట్టుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ట్రైనింగ్ తగ్గట్టుగా వాళ్ళు దోపిడీ చేశారు, తప్పేం లేదు. వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి శిక్షణ వాళ్ళు అమలు చేశారు తప్పితే వేరే ఆలోచన లేదు. కానీ వాళ్ళని కాదు మార్చాలంటుంది ప్రజలందరూ కూడా. ముఖ్యమంత్రి మీరేమైనా ఎమ్మెల్యేలు క్యాండిడేట్లు మారుస్తున్నారు, ప్రజలందరూ ఏమైనా మిమ్మల్ని మార్చేదానికి సంసిద్ధులయ్యారు.